ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం మరియు వైసీపీ మధ్య ఉన్నటువంటి సంబంధాల మీద ఒక సీరియస్ డిస్కషన్కి దారితీస్తున్నాయని చెప్పుకోవాలి. రాష్ట్రంలోని సామాన్య ప్రజల్లో చాలా కాలంగా ఒక బలమైనటువంటి నమ్మకం అయితే ఉండేది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అలాగే న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి కాపాడుతోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీయే అని చాలామంది భావిస్తూ ఉన్న పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల కాలంలో ఈ పరిస్థితుల్లో కొన్ని స్పష్టమైనటువంటి మార్పులు కనిపించాయని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం జగన్ ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలితం చూపించలేదు అనేటువంటి వార్తలు గట్టిగా బయటకు వస్తున్నాయి. ఈ పరిణామాల్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ వర్గాలు కేంద్ర నాయకత్వమే జగన్ని కలవాల్సిందిగా కోరింది అని ప్రచారం చేసినా మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఆ మాటల్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అంటోంది టీడీపీ వర్గాల మీడియా. సో ఈ క్రమంలోనే భోగాపురం విమానాశ్రయం సందర్భంగా కూడా ప్రారంభ సమయంలో కూడా పూర్తి క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరిగిందంటారు. ఢిల్లీ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోవడంతో సాక్షి పత్రిక ద్వారా అమిత్ షాని లక్ష్యంగా చేసుకుని కొన్ని కథనాల్ని ప్రచురించారనే ఆరోపణ ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికైనా అమిత్ షా స్వయంగా తనని పిలిచి మాట్లాడతారు అని జగన్మోహన్ రెడ్డి భావించుంటారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ పార్లమెంట్లో జాతీయ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. రోజు కొత్త తరం ఓటర్ల యొక్క ప్రభావం పెరుగుతున్నటువంటి తరుణంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తలకిందులైపోతున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ వైదొలిగిపోవడం, ప్రశాంత్ కిషోర్ సరికొత్త వ్యూహాలతో గెలవడం, తమిళనాడులో విజయ్ పొలిటికల్ ఎంట్రీ వంటి పరిణామాలు కేంద్ర అధికార పార్టీని కూడా ఒక రకమైన ఆలోచనలో పడిస్తున్న పరిస్థితి ఉంది. ఎలాంటి కీలక సమయంలో కేంద్రం మీద కథనాల ద్వారా ఒత్తిడి పెంచి తమ పని పూర్తి చేసుకోవచ్చు అనేటువంటి జగన్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారని, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది అంటోంది టీడీపీ మీడియా. గతంలో వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి నాయకులు ఢిల్లీ వెళ్తే పనులు కాకపోయేవి. కానీ విజయసాయిరెడ్డికి ఢిల్లీ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాలు, లాబియింగ్ అది ఉండేది. అది వర్కౌట్ కూడా అయ్యేది. అధికారుల్ని, పెద్దల్ని ఎట్లా ప్రసన్నం చేసుకోవాలి, అపాయింట్మెంట్ ఎలా సంపాదించుకోవాలి, ఇదంతా కూడా ఆయనకి బాగా తెలుసు అనే ప్రచారం నడుస్తూ ఉండేది. అయితే ఇప్పుడు అలాంటి బలమైనటువంటి రాయబారాలు నడిపేటువంటి నాయకులు దూరం అవడంతో ఢిల్లీ దారులు ఒకసారిగా మూసుకుపోయాయి అంటున్నారు. దాంతో వేరే మార్గం లేక పత్రికా కథనాల ద్వారా ప్రెజర్ పెంచే ఒక కథనాన్ని, ఒక ప్లాన్ని ఎంచుకున్నారని, కానీ ఈ వ్యూహం పూర్తిగా రివర్స్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది అంటున్నారు. అధికారాన్ని కాపాడుకోవడానికి లేదా ప్రత్యర్థుల్ని దారికి తెచ్చుకోవడానికి కేంద్రంలోని పెద్దలు ఏ స్థాయికైనా వెళతారు అనేది మనకు తెలిసిందే. సో వైసీపీ వ్యూహాల కంటే బీజేపీ పెద్దల యొక్క రాజకీయ వ్యూహాలు చాలా పదునైనవని కూడా చెప్తూ ఉంటారు. మనం ఊరికే చూస్తూ వదిలేస్తున్న కొద్దీ వైసీపీ అధినాయకత్వం మరింతగా ఇదైపోతుందని భావిస్తే కేంద్రం వెంటనే తమ వద్ద ఉన్నటువంటి అస్త్రాల్ని బయటికి తీసే అవకాశం కూడా చాలా ఖచ్చితంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడి పెంచితే జగన్మోహన్ రెడ్డి దారికి రాక తప్పదు కదా అనే ఫీలింగ్ వాళ్ళలో ఎప్పుడూ కూడా ఉంటుంది.